అంతే కదండి. టీచర్ ఏం చేస్తుంది, పిల్లవాడు రాసిన యొక్క రైటింగ్ చూసి ఏమైనా తప్పిదాలు ఉన్నాయేమో అని చూసుకొని ఏం చేస్తారు, ఎరేజర్ పట్టి దాన్ని చెరుపుతారు. అదేవిధంగా పాపము, నేను మా యొక్క సహోదరుడి నేను పాపం చేశాను, ఆయన ఎదటం నేను అన్యాయముగా నేను బ్రతికానని ఎప్పుడైతే మనకి ఆలోచన వస్తుందో దాన్ని తీసుకోవడానికి మనకి సాధ్యము అవదు ప్రియమైన వల్ల. పాపమును తీసుకోవడానికి సాధ్యం అవ్వదు. ఏమని అంటామంటే, పెద్ద మనసు చేసుకుని నన్ను క్షమించరా, పెద్ద మనసు చేసుకుని నన్ను క్షమించరా అని అంటాము తప్ప, అంటాము కానీ ఆయన ఏమంటాడు, నేను నీలాంటి వాడినే, నేను నీలాంటి వాడినే. మన ఇద్దరము కలిసి నువ్వు అన్నావు కదా పెద్ద మనసు అని, ఆ పెద్ద మనసు దగ్గరికి, పెద్ద మనసు కలిగిన ఆయన దగ్గరికి వెళ్దాం అనే ఆలోచన చేస్తే, ఆ పెద్ద మనసు కలిగిన వారు మహనీయుడైన యేసుక్రీస్తు ప్రభువుని వారులారా. ఆ మహనీయుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు ఎరేజరు ఎలాగైతే మనకు ఉపయోగపడుతుందో అంతకంటే ఎక్కువగా ఆయన మనకి ఉపయోగపడతాడు ప్రియమైన వారులారా. పరలోకం వెళ్ళాలంటే పాపం లేకుండా మనం జీవించాలి. ఆ పాపం చేస్తున్నామని ఎప్పుడైతే మనకి తలంపు వస్తుందో, ఆ తలంపు మనకి ఎప్పుడైతే వస్తుందో ఆ తలంపును మనం ఏం చేయాలి, తుడిచి వేసుకోవాలి. ఆ తుడిచి వేయగలిగిన వారు ఎవరైనంటే మహనీయుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆలోచన చేయండి, మన పిల్లలకి ఇస్తున్న వాటిలోనే మనకి జ్ఞానం కనబడుతుంది.